ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవియా నగర్లోని ఓ హోటల్లో చెలరేగిన మంటల్లో 21 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో విదేశీయులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో విదేశీయులతో సహా 40 మంది ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవియా నగర్లోని మికాస్ ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో కొందరు విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. సెల్లార్లో ఉన్న ముగ్గురిని కాపాడినట్లు పోలీసులు ప్రకటించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. आराम से, अरे आराम से उनको लिटाओ। लिटा दिया साहब, जीवित है। ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్టవ్ను ఆన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయని హోటల్ చెఫ్ తెలిపారు. అప్పటికే హోటల్ మొత్తం మంటలు వ్యాపించాయని చెప్పారు. బేస్మెంట్ నుంచే మంటలు మొదలైనట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ये गिर गई और बेचारी ये गिर गई, ये गिरी। ये बेसमेंट से निकाले गए हैं। तीसरी लेटा है। హోటల్లో సుమారు 25 గదులు ఉండగా దాదాపు 40 మంది అతిథులు బస చేసినట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులే అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లోని అతిథులు నిద్రలో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.